మేకల రాములు యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. నాటి గొల్ల మండపం కూడా ఊలుస్తాం అనేసి ఒక చర్చ నడిచింది. ఇంకా అగ్రవర్ణాల కుట్ర ఇది. బ్రాహ్మణులు గొల్ల మండపం దీన్ని ఏదో విధంగా మనం తీసేయాలనే ఆలోచన వాళ్ళకు వచ్చింది. అప్పుడు అంటే పెద్ద ఎత్తున అక్కడ ఉన్న యాదవ సంఘాలు మీరు అంతా కూడా బాగా పోరాటం చేశారు. తీసేయాలనే కుట్ర చేస్తాను. ఖచ్చితంగా దానికి ఎన్ని కోట్లైనా యాదవులు మేము ఇంత పెద్ద గుడిలో ఈ గొల్ల మండపం అని ఉంటే ఈ గుళ్ళల అస్తిత్వం ఏర్పడుతుంది అనేది ఒక కుట్ర అనుకోవచ్చా? అవును అవును వాస్తవం. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఎంతో మంది కష్టపడ్డారు. ఇలా గుళ్ళకైతే పాలు అమ్మింది అంటున్నారు. వాళ్ళ కష్టాన్ని కనీసం అంటే కుట్ర చేసి పంపించడం అనేది సన్నిధి గొల్ల ఉద్యోగం మాత్రమే రిటైర్డ్ కావాలి జీవో తెచ్చినప్పుడు గొల్లబామ అని చెప్పేసి ఒక పెద్ద చర్చ నడిచింది రంగస్థలం. సో ఏంది ఆ గొల్లబామ ఇష్యూ ఏంది అసలు? గొల్లబామ వచ్చి నా గోరు గిచ్చుతుంటే అనే పదాన్ని వాడుకున్నారు. వాడుకొని ఏం చేసిందంటే అమ్మాయిని అసభ్యంగా చూపించడం. అంటే మీరు గొల్లబామ అంటే ఏదో పురుగు, అందుకే మేము పెట్టినాము. పురుగు ఇన్సెక్ట్ అనేది ఇన్సెక్ట్ అన్నప్పుడు ఈ ఇన్సెక్ట్ చూపించాలి. డైరెక్టర్ సుకుమార్కు మరి రామ్ చరణ్ చిరంజీవి కూడా మేము ఫోన్ చేసి గొల్లబామ అనే పదాన్ని తీసేది. దెబ్బకే గొల్లబామ బదులు గోరువంక అని పేరు మార్చుకునేటట్టు కూడా. ఇప్పుడు కొమరేలి మల్లన్న కావచ్చు, అయినవోలు మల్లన్న కావచ్చు, మొన్న జరిగినాడు ఇక్కడ కుమ్మెర జాతర. ఈ మల్లన్నలంతా కూడా మల్లికార్జున స్వామి అని చెప్పేసి యాదవులకు అసలు కనీసం ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నారన్న. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? కుమరవెల్లి మల్లన్న ఆయనే మరి కోవెల్లి మల్లన్న అగ్రకులాల వాళ్ళే. కుమరవెల్లి మల్లన్న నువ్వు అపవిత్రం చేసుకుంటూ. యాదవ హక్కుల పోరాట సమితి ముఖ్య ఉద్దేశం ఏమనుకుంటున్నాను అసలు? యాదవులు విద్యా ఉద్యోగ పరంగా అభివృద్ధి చెందాలి. నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. టుడే అవర్ స్పెషల్ గెస్ట్ యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. సో అన్నగారిని ఉద్యమ నేపథ్యం ఏంది, అసలు యాదవ హక్కుల పోరాట సమితిని ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది, అదేవిధంగా స్టార్ట్ చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా పనిచేయడం జరుగుతుంది. సో దీని అంతటికి కారణాలు ఏంటివి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి. బాగున్నారన్న? ముందుగా బాగున్నా అబ్బాయ్య. ముందుగా మరి యాదవ్ విజన్ ప్రేక్షకులకు మరియు మేనేజ్మెంట్కి నిజంగా జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి అందరం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క యాదవుల సమస్యనే కాకుండా పేద బడుగు బలహీన వర్గాల భావాలను మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నందుకు మరి యాదవ్ విజన్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ. మేకల రాములు యాదవ్ అన్న విషయానికి వస్తే స్టార్టింగ్ మన లైఫ్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? సో నేపథ్యం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు? వాస్తవంగా నేను అంతకుముందు మరి 2009లో ఈ యాదవ్ హక్కుల పోరాట సమితిని స్థాపించడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి అంతకుముందు కూడా నేను సంఘాలలో పనిచేసిన, కానీ నాకు సంతృప్తిని ఇవ్వలే. ఎందుకంటే 2009కి ముందు కూడా మరి యాదవులు అదే గొర్రెలను కాసుకుంటూ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు. అదేవిధంగా ఇల్లిటరేషన్ ప్రాబ్లం గ్రామాలలో ఎక్కువ. ఎందుకంటే ఇప్పటికి కూడా ఉంది, కానీ అప్పుడు ఇంకా ఘోరంగా ఉన్న పరిస్థితి ఉండే. మరి ఉన్న సంఘాలు ఏం చేస్తున్నాయంటే వారి యొక్క ఇప్పుడు బిలో పావర్టీ లెవెల్లో ఉన్న మరి గ్రామీణ నేపథ్యం ఉన్న యాదవులను ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళు కేవలం మరి సన్మానాలకు పొగడతలకే పరిమితమైనవి. కాబట్టి మన యాదవుల్లో చైతన్యం తీసుకురావాలి. యాదవులు
మరి ఇల్లిటరేషన్ ప్రాబ్లం ఉంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు చదువుకోవాలి. అదేవిధంగా ఇంకొక పెద్ద ప్రాబ్లం ఊర్లలో యాదవులు ఏంటంటే ఆడపిల్లలకు దాదాపు 12-13 సంవత్సరాలకే పెళ్లి చేసే సంస్కృతి కూడా ఉంది. అప్పుడు బాగా ఉంది. అరే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మళ్ళా ఎక్కడ దాడులు జరుగుతున్నాయి, ఎవరు పట్టించుకుంటలేరు. యాదవుల మీద దాడులు జరుగుతున్నాయి, చంపుతాన్లు, మరి ఆ కబ్జా చేసినా ఎవరు పట్టించుకోవట్లేదు. సాంఘిక బహిష్కరణలు కూడా చాలా జరుగుతున్నాయి ఆ రోజుల్లో. కానీ ఏ సంఘం కూడా మరి కనీసం భయపడి పరామర్శ కూడా పోని పరిస్థితిలో మరి యాదవ జాతిని ఖచ్చితంగా కాపాడాలి, మరి చైతన్యం తీసుకురావాలి. ఇల్లిటరేషన్ ప్రాబ్లంను ప్రాలదోరి సామాజిక రుగ్మతలను చెండాడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే చదువు లేకపోవడం వల్ల కూడా రాజకీయంగా ఆర్థికంగా మెయిన్గా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మనం వెనుకకు నెట్టబడ్డాం కాబట్టి ఆ ఊబి నుంచి యాదవులను ఖచ్చితంగా నా వంతు ప్రయత్నంగా ఎంతో కొంత చేయాలనే దృక్పథంతో నేను యాదవ హక్కుల పోరాట సమితి హక్కుల కోసం పోరాడితేనే కొద్దిగా నేను కులానికి చేయగలుగుతాననే నమ్మకం ఉన్నది. ఎందుకంటే నేను ఇవాళ నేను బీఫామ్ ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ చదువుకున్నా. ఖచ్చితంగా మరి పోరాటం అనేది మార్గం. మరి ఎందుకంటే యాదవులను మరి ఈ ఊబి నుంచి కాపాడాలంటే ఖచ్చితంగా మరి పోరాటం అనేది పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఖచ్చితంగా పోరాటం చేసి మరి యాదవ జాతిని నా వంతు కృషిగా ఖచ్చితంగా వాటిని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మరి పైకి తీసుకురావాలనే దృక్పథంతో ఈ సంఘాన్ని 2019లో మా అప్పటి మినిస్టర్ మరి డాక్టర్ రఘువీరారెడ్డి యాదవ్ గారి ఆశీస్సులతో ఆయన గౌరవ అధ్యక్షుడిగా ఈ సంఘాన్ని 2009లో స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మీ నేపథ్యం ఏంటంటే మనం పుట్టింది పెరిగింది ఎక్కడ? వాస్తవంగా నేను పుట్టింది మాత్రం వరంగల్ జిల్లా మొగిల్చెర్ల గ్రామం, గీసుకొండ మండలం, అంటే పల్లెటూరు. అది ఆడ నుంచి నేను మా ఇంట్లో 6గురం కానీ చిన్నోడిని నేను. మా ఇంట్లో ఎవరు చదువుకోలేదు, నేను తప్ప. చదివినా కానీ నేను గ్రాడ్యుయేషన్ దానిక చదువుకున్న తర్వాత ఈ కాంట్రాక్ట్ బేసు నేను ఉద్యోగం చేసుకుంటూ మరి అటువంటి పరిస్థితిలో నాకు ఈ హైదరాబాద్కు అప్పుడప్పుడు రావడం, సంఘాలలో మిళితం కావడం, అసలు సమస్యలు బోలెడు ఉన్నాయి యాదవులకు ఆ రోజులలో. ఆ సమస్యలంతా పక్కదారి పట్టించి ఎవరికి ఇబ్బంది అయినా పోని పరిస్థితిలో ఈ సంఘాలు మరి ఏం చేస్తున్నాయి, కేవలం వారి యొక్క విజిటింగ్ కార్డులకే పరిమితమై ఒకరినొకరు మెచ్చుకోవడం, ఒకరినొకరిని పొగుడుకోవడం, ఒకరికొకరు శాలువాలేసి మరి సన్మానం చేయించుకోవడం వరకే పరిమితమైనవి. మరి ఆ ఊబి నుంచి యాదవులను మరి కాపాడాలి అనే ఉద్దేశంతో నేను ఆ ముఖ్య ఉద్దేశంతో నేను యాదవ హక్కుల పోరాట సమితి 2009లో స్టార్ట్ చేసిన. ఇవాళ 16 సంవత్సరాలుగా అవిశ్రాంతంగా నేను పోరాటం చేస్తున్నా. ఈ రోజు వరకు కూడా నాకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సాల్లో దాదాపు 68 కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా 68 కేసులు. దాదాపు నెలలో 3-4 సార్లు నేను తాడేపల్లి పోలీస్ స్టేషన్లో యాదవ కార్పొరేషన్ గురించి పోరాటం చేసినప్పుడు అక్కడ నా మీద 9 కేసులు ఉన్నాయి. అంటే ఒకటేసారి పెట్టిరా? 2 సార్లు. ఒకటి యాదవ కార్పొరేషన్, ఇంకోటి అది సన్నిధి గొల్లను తీసేస్తే అక్కడ నిరాహార దీక్ష మరి విజయవాడలో చేసినప్పుడు అప్పటి కేసులు కూడా ఉన్నాయి. అది సన్నిధి గొల్లను ఎందుకు తీసేయాలనిపిస్తుంది? అంటే గొల్ల మండపం కూడా కూలుస్తాం అనేసి ఒక చర్చ నడిచింది అప్పుడు కేసు పెట్టినప్పుడు. అసలు ఎందుకు ఈ కుట్రలు చేస్తారు? ఇది వాస్తవంగా అగ్రవర్ణాల కుట్ర. ఇది బ్రాహ్మణులు, రెడ్డిలు, చౌదరీలు వీళ్ళందరూ కలిసి మరి ప్రపంచంలోనే అత్యంత మంది భక్తులున్న మరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి దేవుణ్ణి దర్శించుకొని బయటికి రాగానే 4 గొల్ల మండపం ఉంటుంది. 4 భాషలలో రాసి ఉంటుంది. అయితే
దాన్ని కూల్చేయాలనే కుట్ర ఈ బ్రాహ్మణ్స్ చౌదరీలు రెడ్డిలు వీళ్ళ అగ్ర కులస్తులు కుట్ర పన్నిండు. ఎందుకంటే మనం సత్రాలు కట్టిస్తున్నాం, మనం ఇక్కడ అన్నీ చేస్తున్నాం, గొల్ల మండపం దీన్ని ఏదో విధంగా మనం తీసేయాలనే ఆలోచన వాళ్ళకు వచ్చింది. అప్పుడు అంటే పెద్ద ఎత్తున అక్కడ ఉన్న యాదవ సంఘాలు మీరు అంతా కూడా బాగా పోరాటం చేశారు. ఫస్ట్ అయితే ఏంటంటే తప్పుడు ప్రచారాన్ని మీడియా ద్వారా మరి టీటీడీ పాలక మండలి వారు తప్పుడు ప్రచారాన్ని ఇది గొల్ల మండపం కూలిపోతుంది, దీన్ని వెంటనే మేము తీసేస్తున్నాం, మరి లేకపోతే ఇది ప్రమాదం అని అబద్ధ ప్రచారం మీడియా ద్వారా బయటికి రావడం జరిగింది. వెంటనే అలర్ట్ అయి నేను ఆంధ్ర తెలంగాణ అన్ని జిల్లాల్లోని అందరినీ మరి అన్ని సంఘాలను కూడా కూడగట్టుకొని ఒక పెద్దన్నలాగా ఖచ్చితంగా మనం వెళ్ళి వాళ్ళ గొల్ల మండపాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆడికి పోయి నేను అలిపిరి దగ్గర ధర్నా చేసి మరి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకుంటే మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యేను, ఒక ఎంపీని, ఒక మినిస్టర్ను కూడా మేము రోడ్ల మీద తిరగనీయం. మా యాదవుల జనాభా ఇవాళ ఆంధ్ర తెలంగాణలో 1,40,00,000 మంది ఉన్నాం. మేము ఖచ్చితంగా మరి ఇబ్బంది పడతాం, రాజకీయంగా మిమ్మల్ని మరి సమాధి చేయడానికి కూడా మేము వెనకాడం, మేము ఖచ్చితంగా గొల్ల మండపం జోలికి పోవద్దు అనేది ఆ రోజు చెప్తే మరి టీటీడీ దేవస్థాన మరి ఈ సిఓ గారు మమ్మల్ని చర్చలకు ప్రభుత్వం ద్వారా చర్చలకు నన్ను పిలవడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తారంటే టీటీడీ దేవస్థానం స్వయం ప్రతిపత్తి గలది, we ఆల్రెడీ టేకెన్ ది అది డిసిషన్ అని మేము కూల్చేయాలనే డిసిషన్ తీసుకున్నాం ఆల్రెడీ అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. అప్పుడు చెప్పినప్పుడు 400 సంవత్సరాల క్రితం గొల్ల గోపమ్మ పాలు పెరుగమ్మి ఆ రోజు అలనాడు మరి గొల్ల మండపాన్ని కట్టించింది. ప్రపంచంలో ఉన్న యాదవుల యొక్క మనోభావాలు మరి గొల్ల మండపం మీద ముడిపడి ఉన్నాయి. దాని జోలికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మరి మరో యాదవుల ఉద్యమాన్ని రుచి చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇబ్బంది పాలవుతారు, జాగ్రత్త అని హెచ్చరించడం జరిగింది. తర్వాత రోజు మళ్ళా చర్చలకు విలవడం జరిగింది. మేము ఆలోచించుకొని చెప్తామని మళ్ళా వెరీ నెక్స్ట్ డే వాళ్ళు మళ్ళీ చర్చలకు పిలిచి ఈ గొల్ల మండపాన్ని ఇక్కడ కాకుండా వేరే దగ్గర పెడతాము అనేది మళ్ళీ ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. దానికి నేను ఏం చెప్పిందంటే అలనాడు 1000 కాళ్ళ మండపాన్ని భద్రతా కారణాల వల్ల తీసి వేరే దగ్గర పెడతారు, దానికే అతిగతి లేదు. ఇవాళ గొల్ల మండపాన్ని తీసేయడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. అది మంచిగా ఉంది, దాన్ని పటిష్టంగా ఉంది, మీరు అనవసరమైన దాన్ని తీసేయాలనే కుట్ర చేస్తాండ్రు. ఖచ్చితంగా దానికి ఎన్ని కోట్లైనా యాదవులు మేము చందాలు వేసుకొని ఎన్ని కోట్లైనా దాన్ని మరమ్మతులు చేసుకొని దాన్ని నిలబెట్టుకుంటాం తప్ప దాని జోలికి వెళ్ళొద్దు అనేది కరాఖండిగా చెప్పినాం. అప్పటికి అది ప్రభుత్వానికి చేరి ఇది యాదవుల ఉద్యమం పెద్ద ఎత్తున పోయేటట్టు ఉన్నది, ఎట్టి పరిస్థితుల్లో దీనికి పోలీస్ స్టాప్ పెట్టాలని అప్పుడు ప్రభుత్వం వెంటనే ప్రకటన చేసి గొల్ల మండపం జోలికి వెళ్లకుండా దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ చేయడానికి ప్రభుత్వం మళ్ళీ ఒక జీవో తీసి దాన్ని ఆపడం జరిగింది. ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుంటుంటుంది. అంటే కుట్రలు అనేది యాదవుల సంస్కృతి మీద ఇవాళ అగ్ర కులస్తులు దాడి చేయడానికి కారణం. అని ఇంత పెద్ద గుడిలో ఈ గొల్ల మండపం అని ఉంటే ఈ గుల్లల అస్తిత్వం ఏర్పడుతుంది అనేది ఒక కుట్ర అనుకోవచ్చా? అవును వాస్తవం. దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఎందుకంటే గొల్ల మండపం అనేది ఉంటే వాళ్ళు ఇప్పుడు ఏంటంటే 4 భాషలల్లో అక్కడప్పుడు ఎక్కువ పోయేది తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఆ భాషలలో ఉండేటాలకు అందరు భక్తులు అరే గొల్ల మండపం ఉంది అనే దానివల్ల వాళ్ళకు ఈర్ష్య ద్వేషాలు పెరిగిపోయినాయి. అందుకోసమని వాళ్ళు కుట్ర చేసి దాన్ని తొలగించాలనే ప్రయత్నం చేసి అధికారం మాది, మా పేరు లేదు, మేము అధికారంలోనే ఉన్నాం కానీ వీళ్ళది ఉంది అని. కానీ మన ఇప్పుడు ఎంతోమంది కష్టపడ్డారు, ఇలా గొల్లకైతే పాలు అమ్మింది అంటున్నారు, వాళ్ళ కష్టాన్ని కనీసం కుట్ర చేసి పంపించడం అనేది. అయితే దాని తర్వాత కూడా మళ్ళీ సంవత్సరానికి కూడా మరి
ఆ భగవంతుడే మరి ఆ తిరుమల తిరుపతి దేవస్థానుడే ఇచ్చిన మరి సన్నిధి గొల్ల. ఆ భగవంతుడు పుట్టినప్పుడు మరి సన్నిధి వెంకటరామయ్య వారి యొక్క కుటుంబ సభ్యులకు మొట్టమొదట ఆయనే సన్నిధి వెంకటరామయ్య వాళ్ళ కుటుంబ సభ్యులకు మరి మొట్టమొదట 3:45 ప్రతిరోజు గుడి తలుపులు తెరిచి పూజ చేసే భాగ్యం ఇవాళ యాదవుడికి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన వెలిసినప్పుడే ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా కుట్ర చేసిండ్రు. ఎందుకంటే సన్నిధి గొల్ల ఉద్యోగం మాత్రమే రిటైర్డ్ కావాలి అని ఆ జీవో తెచ్చినప్పుడు వేలాది మందితోటి మరి తిరుమల మరి విజయవాడలోని మరి అలంకార సెంటర్లో వేలాది మందితోటి మరి ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చొని ప్రభుత్వం మెడల్ వంచి ఆ రోజు సన్నిధి గొల్లను కూడా యాజ్ టీజ్గా మన అసెంబ్లీ ఆమోదంతో మంత్రివర్గం మరి ఆమోదించి జీవోని తెచ్చి మరి యాజ్ టీజ్గా ఇది మిరాసి వ్యవస్థ అంటారు. మిరాసి వ్యవస్థ అంటే మన ఇది వంశపారంపర్యంగా సన్నిధి వెంకటరామయ్య కుటుంబీకులే దీన్ని చేయాలి. ఈ మిరాసి వ్యవస్థ అంటారు. ఆ మిరాసి వ్యవస్థను కాపాడి చట్టబద్ధత చేసి దాన్ని నిలపడం కూడా జరిగింది. ఈ విధంగా అగ్రకులస్తులు మరి యాదవుల సంస్కృతి మీద దాడి చేస్తా అంటే కూడా అడ్డుకోవడం జరిగింది. దాదాపు ఈ యాదవ కార్పొరేషన్కును మరి సన్నిధి గొల్ల విషయంలో కూడా నాకు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో దాదాపు పెద్ద ఎత్తున వేలాది మందితో నేను రావడం వల్ల నా మీద కూడా ఆ రోజుల్లో 9 కేసులు నా మీద పెట్టిండ్రు. 4 సంవత్సరాలు తిరిగిన 4 సంవత్సరాల తర్వాత అది కొట్టివేయడం జరిగింది. అదే టైంలో మనకు ఒకటి మళ్ళా గొల్లబామ అని చెప్పేసి ఒక పెద్ద చర్చ నడిచింది రంగస్థలం మూవీ. సో ఏంది ఆ గొల్లబామ ఇష్యూ ఏంది అసలు? అయితే వాస్తవంగా ఏంటంటే అప్పుడు ఇప్పటికీ దాదాపు 5-6 సంవత్సరాలు అయిపోయింది, 6 years అయిపోయింది. అయితే రంగస్థలం సినిమా ఇంకా ప్రైమరీ షో కూడా కాకముందుకే ఆ పాట వీడియో రిలీజ్ అయింది. అందులో ఏంటంటే గొల్లబామ వచ్చి నా గోరు గిచ్చుతుంటే అనే పదాన్ని వాడుకున్నారు. వాడుకొని ఏం చేసిందంటే అమ్మాయిని అసభ్యంగా చూపించడం మాకు నచ్చలే ఆ రోజులో. అంటే నీ అమ్మ ఇవాళ గొల్లబామ అంటే ఏంది, ఏ ఊరికి పోయినా చెప్తారు. శ్రీకృష్ణునికి 16,000 మంది గొల్లబామలు. ఆయన ఆ తన్మయత్వంతో ఆ యొక్క భక్తిభావంతో ఆయన చుట్టూ తిరుగుతారు. నిజంగా పవిత్రమైన జాతి గొల్లబామ అంటే యాదవుల ఆడపడిచాయని ఎవరైనా అనుకుంటారు. దాన్ని ఏంటంటే వీళ్ళు అసభ్యంగా చూయించి చాలా బాధ అనిపించింది. అంటే వీరు గొల్లబామ అంటే ఏదో పురుగు, అందుకే మేము పెట్టినాము. గొల్లబామ మీన్స్ ఏ గర్ల్ బిలాంగ్స్ టు యాదవ కమ్యూనిటీ. యాక్చువల్గా పురుగు ఇన్సెక్ట్ అనేది, ఇన్సెక్ట్ అన్నప్పుడు ఈ ఇన్సెక్ట్ చూపించాలి, అమ్మాయిని చూపించడం అనేది అట్లా నాకు నచ్చలే. దానికి మరి TV9 వాళ్ళు నేను మరి మన డైరెక్టర్ సుకుమార్కు, అదేవిధంగా హీరో మరి రామ్ చరణ్, మరి చిరంజీవి కూడా మేము ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మరి నిర్మాతలకు కూడా నేను అల్టిమేటం ఇవ్వడం అనేది వెంటనే గొల్లబామ అనే పదాన్ని తీసేది. మీరు ఏదన్నా పెట్టుకోండి, మీరు అట్లే పోతానంటే ఆంధ్ర తెలంగాణలో మీ సినిమాని ఆడనీయం. ప్రైమరీ షో ఇక్కడ ఏది మన వైజాగ్లోని నోవెటల్ హోటల్ ఆర్కే బీచ్లో వేలాది మందితోటి మరి చిరంజీవి కొడుకును డైరెక్టర్ను అడ్డుకోవడం జరిగింది. ఆర్కే బీచ్లో భయంకరమైన ఉద్యమం చేసినాం. దెబ్బకే వాళ్ళు గొల్లబామ బదులు గోరువంక అని పేరు మార్చుకునేటట్టు కూడా చేయడం. ఇది కూడా సంస్కృతి మీద, యాదవుల సంస్కృతి మీద దాడి చేయడానికే కొంతమంది చౌదరీలు కానీ వాళ్ళు నిర్మాతలుగా ఉండి ఈ ప్రయత్నం చేస్తే దాన్ని కూడా
అడ్డుకోవడం జరిగింది. అంటే ముఖ్యంగా యాదవుల సంస్కృతి అనే విషయానికి వస్తే తెలంగాణలో కూడా చాలా దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు కొమరేలి మల్లన్న కావచ్చు, ఐనవోలు మల్లన్న కావచ్చు, మొన్న జరిగిన ఇక్కడ కుమ్మెర జాతర, ఈ మల్లన్నలంతా కూడా మల్లికార్జున స్వామి అని చెప్పేసి యాదవులకు అసలు కనీసం ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నారన్న. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? కుమరవెల్లి మల్లన్న ఆయనే మరి కొమరవెల్లి మల్లన్న యాదవుల దేవుడు ఎట్లా అయిందంటే ఆయనే మరి యాదవుల ఇంటికి ఇల్లుట వచ్చి గొల్లకేతమ్మను పెళ్లి చేసుకొని ఆయనే యాదవుడు అయిండు. వాస్తవంగా ఇల్లుట వచ్చిందంటే ఇల్లుట వచ్చిన వాళ్ళ వంశమే మోయాలి కాబట్టి ఆ విధంగా ఆయన యాదవుడు అయిండు. 4-5 సంవత్సరాల క్రితం నుంచి కూడా మరి అక్కడ అడవిలో ఉన్న మరి కొమరవెల్లి మల్లన్నను మరి యాదవ్ ఒగ్గు పూజారులు అయితే ఏంది ఎవరైతే ఏంది దాన్ని కాపాడి ఇవాళ డెవలప్ అయ్యి ఇవాళ కోట్ల రెవెన్యూ వచ్చేసరికి ఇవాళ చైర్మన్ డైరెక్టర్లను సృష్టించుకొని అగ్రకులాల వాళ్ళే ఆడ తిష్ట వేసి మరి దాన్ని కొమరవెల్లి మల్లన్నను అపవిత్రం చేసుకుంటూ ఆడ మరి వాస్తవంగా నీసు ఇట్లా ఆడ ఉండద్దు, మరి ఇవి వైన్స్ కూడా ఉండద్దు, కానీ అవి కూడా కొద్ది దూరంలో పెట్టి దాన్ని అది కొమరవెల్లి మల్లన్న పవిత్రతను కూడా వాళ్ళు దెబ్బతీయడానికి ప్రయత్నం చేసినప్పుడు మరి కొమరవెల్లి మల్లన్న యాదవుడు ఎట్లా అయిండో నేను చెప్పినా కదా. ఖచ్చితంగా మరి దానికి చైర్మన్ యాదవే ఉండాలి, డైరెక్టర్లు ఎవరైనా పెట్టుకోండి, ఖచ్చితంగా చైర్మన్ యాదవ్లే ఉండాలి. మరి మీ పెత్తనం ఎన్ని రోజులు ఖచ్చితంగా ఇవ్వాలని కొమరవెల్లి మల్లన్న మరి ఆ గుడి ముందు నేను ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. చేసి నైటు 1:30కు నన్ను అరెస్ట్ చేసిండు పోలీసులు. చేసి కొమరవెల్లి పోలీస్ స్టేషన్ తరలించి తెల్లరగట్ల 4 గంటలకు మళ్ళీ నన్ను రిలీజ్ చేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే భయపడి మరి హరీష్ రావు గారు పిలిపించుకొని, సార్ మీరు రాములు గారు మీరు మేము మీ పోరాటానికి మేము మద్దతు పలుకుతూ మేము ఖచ్చితంగా యాదవులకు చైర్మన్ ఇస్తామని చేవెళ్ళ సంపత్ కుమార్ యాదవ్కి ఇచ్చిండ్రు ఫస్ట్, తర్వాత సంతోష్ యాదవ్కి ఇచ్చిండ్రు, తర్వాత మాజీ జెడ్పీటీసీ మరి మల్లయ్య యాదవ్కి ఇచ్చిండ్రు. ఇట్లా ఇచ్చినాక తర్వాత ఏమైందంటే మరి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈటల రాజేందర్ బయటికి రాగానే ముదిరాజ కులస్తులను హక్కున చేసుకోవాలనే ఉద్దేశంతో మరి ఆడ ముదిరాజును చైర్మన్ చేయగానే వెంటనే మరి ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటా జాగ్రత్త అని పిలుపునివ్వడం వల్ల ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు నన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి ఆపడం జరిగింది. ఆ విధంగా మరి వేరే వాళ్ళకు పోయింది. మళ్ళీ ఖచ్చితంగా ఈ మధ్యకాలంలోనే అందరూ కోరుతారు ఖచ్చితంగా మరి ప్రభుత్వం మెడల్ వంచి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొమరవెల్లి మల్లన్నతో పాటు ఐనవోలు మరి అదేవిధంగా పెద్దపల్లిలో ఉన్న ఓదెల మల్లన్న కూడా నేను తెచ్చిన, ఓదెల మల్లన్న చైర్మన్ కూడా నేను తెచ్చిన పోరాటం చేసి అక్కడ ఎమ్మెల్యే తోటి మరి ఆయనతో మెప్పించి ఖచ్చితంగా ఆడ పోరాటం చేసి ఓదెల మల్లన్న మరి అడ్వకేటు మల్లేష్ యాదవ్ను కూడా ఆడ పెట్టడం జరిగింది. ఈ రెండు అదేవిధంగా ఇప్పుడు ఐనవోలు కూడా మరి ప్రయత్నం చేస్తున్నాం. ఈ 3 టెంపుల్కి ఎప్పటికీ కూడా యాదవులే మరి చైర్మన్గా ఉండాలి, డైరెక్టర్లు అన్ని కులాలు, ఎందుకంటే అన్ని కులాల వాళ్ళు వస్తారు కానీ దేవుడు మనోడు కాబట్టి ఖచ్చితంగా చైర్మన్ మాత్రం యాదవులు అయితే మా ఇంటి దేవుడే అని ఫీల్ అవుతారు కాబట్టి ఎప్పటికీ లక్షలాదిగా ఇవాళ కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి లక్షలాదిగా మరి యాదవ భక్తులు కూడా ఎక్కువ వస్తారు కాబట్టి ఆ నేపథ్యం ఉంది కాబట్టి యాదవుడు కాబట్టి ఖచ్చితంగా యాదవుల్ని 3 టెంపుల్స్కి ఖచ్చితంగా మరి చైర్మన్ ఇవ్వాలనే డిమాండ్తో కూడా ఈ 10 రోజులలో మరి నిరాహార దీక్ష కూడా నేను దిగడానికి ముందుకు వెళ్తున్నాను. అంటే ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాను. సో పనిచేస్తున్నప్పుడు ముఖ్యంగా యాదవుల సామాజిక పరిస్థితులను కనుక గమనిస్తే నిరక్షరాస్యత ఎక్కువ ఉండే టైంలో మీరు ఒక సంఘాన్ని పెట్టాలనుకున్నారు, ఫైట్ చేయాలనుకున్నారు. సో ఇప్పుడు కూడా అది కనబడుతుంది. సో ఎందుకు ఇంకా అంటే నిరక్షరాస్యత వైపే యాదవులు ఉంటున్నారు, ఇంకా గొర్రెలను కాసుకొని ఊర్లు దాటిపోతున్నారు, ఏంటి అంటే కారణం ఏంటి? వాస్తవంగా ఏంటంటే
చాలా అంటే దాదాపు 80% కనుక ఒక 20 సంవత్సరాల క్రితం 80%, ఇప్పుడున్న జనాభాలో 80% దాదాపు విద్యకు దూరంగా మరి డెవలప్మెంట్కు దూరంగా ఉన్నారు. అందుకనే 1950లో 50 కంటే ముందు మరి నెహ్రూ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిండ్రంటే ఒక అన్ని రాష్ట్రాల్లో సర్వే చేసిండ్రు బీసీ అన్ని కులాలను. యాదవుల పరిస్థితి కూడా సర్వే చేయిస్తే ఏం తెలియందంటే అత్యంత వెనుకబడి విద్యలో ఉద్యోగాల్లో అత్యంత వెనుకబడిన జాతి ఎవరంటే యాదవులు. అందుకోసం ఆయన నెహ్రూ గారు ఒక కమిటీ చేసిండు, కాకా కలేకర్ అధ్యక్షతన. కాకా కలేకర్ కమిషను ఏం తెలిసిందంటే తెలంగాణలో, కర్ణాటకలో, మహారాష్ట్రలో యాదవులు అత్యంత వెనుకబడి ఉన్నారు విద్యలో ఉద్యోగాల్లో. కాబట్టి అప్పుడు మరి కాకా కలేకర్ కమిషను ఒక 10% వీళ్ళకు రిజర్వేషన్, ఎస్ఎన్టీ రిజర్వేషన్ ఇవ్వాలి విద్యలో ఉద్యోగాల్లో. అంటే సెమీ నొమాడిక్ ట్రైబ్స్, అర్ధ సంచార జాతులు. అంటే వీళ్ళు గొర్రెలం పట్టుకొని పొద్దునట్టు పోతే మళ్ళీ నైట్ వస్తారు. అయితే ఇది కాకా కాలేకర్ అనంతరామన్ కమిషన్ వాళ్ళు ఇచ్చారు. కాకా కాలేకర్ మొదటి కమిషన్ ఇస్తే వీళ్ళు ఆపిరు కాంగ్రెస్ గవర్నమెంట్. సో అనంతరామన్ కమిషన్ వచ్చి స్టేట్ వైడ్ వేసుకో అని చెప్పారు అప్పుడు. అవును, వేసుకోమని అన్నారు. అయితే అప్పుడు 1950లో దీన్ని ఇంప్లిమెంట్ చేసిండ్రు. ఇక 55లో చేసిండ్రు. 70 వరకు వచ్చేటాలకు దాన్ని తీసేసిండ్రు. కానీ 1970లో యాదవులు మరి దాన్ని ఎవరు అడ్డుకోలే, అంత పరిజ్ఞానం కూడా యాదవులకు లేదు. కాబట్టి అది బుట్టదాఖలు అయిపోయింది. ఇప్పుడు కూడా మరి ఇంకా వెనుకబడి ఉన్నారు. మరి బిలో పావర్టీ లెవెల్లో ఇంకా దాదాపు 50% ఉన్నారు. ఖచ్చితంగా ఆ ఎస్ఎన్టీ రిజర్వేషన్ను తెలంగాణలో కూడా మళ్ళీ ఇప్పుడు కొంత భాగంలో కర్ణాటకలో ఇప్పటికి కూడా నడుస్తుంది సెమీ నోమాడిక్ ట్రైబ్స్ కొన్ని, అంటే ఏజెన్సీ ఏరియాలో. ఇక్కడ కూడా ఇవ్వండి, వాళ్ళు కొద్దిగా డెవలప్ అవుతారు, విద్యాపరంగా ఉద్యోగపరంగా డెవలప్ అయితే. ఇప్పటికి కూడా ఎస్ఎన్టీ రిజర్వేషన్ తోటి మరి ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా నేను చూసిన. ఏది మన ఆదిలాబాదు, నిర్మల్, బెల్లంపల్లి నుంచి చాలామంది కూడా ఉన్నారు. కరీంనగర్లో కూడా నేను చాలామంది ఎస్ఎన్టీ. మేమేమంటారంటే కొత్తది ఏమి ఇవ్వమని ప్రభుత్వాన్ని అడగట్లేదు, మీ ఎస్ఎన్టీ రిజర్వేషన్ను పునరుద్ధరించమని అంటాను. దాని ఉన్నదాన్నే ఎట్లున్నది అట్లా పెడితే వాళ్ళు డెవలప్ అవుతారు. మరి ఆర్థికంగా రాజకీయంగా ముందుకు రావడానికి కూడా మరి యాదవులకు ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో ఆ రోజు మరి పోరాటం చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా యాదవ హక్కుల పోరాట సమితి ముఖ్య ఉద్దేశం ఏమనుకుంటారు అసలు? వాస్తవంగా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే యాదవులు విద్యా ఉద్యోగపరంగా అభివృద్ధి చెందాలి, సాంఘికంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలి. ఈ 4 అంశాలే మెయిన్గా ముఖ్యంగా. ఈ 4 అంశాల్లో మనం ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మరి యాదవ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారు. అందుకోసమనే మరి ఆంధ్రప్రదేశ్లో 2018లో భయంకరమైన ఉద్యమం చేసినాం. యాదవులకు యాదవ కార్పొరేషన్ ఇవ్వాలి. యాదవ కార్పొరేషన్ యాదవులకు సంజీవిని లాంటిది. మరి మా పిల్లలు లక్షలాదిగా ఇవాళ ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, బీటెక్ చేసి రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఏర్పడ్డది. మరి యాదవ కార్పొరేషన్ ఇస్తే మా పిల్లలు ఇండస్ట్రీస్ పెట్టుకుంటారు, చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకుంటారు. అదేవిధంగా పై చదువుల కోసం అమెరికా, జర్మన్ లాంటి దేశాలకు వెళ్ళి ఎంఎస్ చేసి మరి వాళ్ళు ఆర్థికంగా స్థిరపడి తర్వాత రాజకీయంగా ముందుకు వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఇవాళ 4 ఇండస్ట్రీ పెట్టుకుంటే ₹1 కోటి శాంక్షన్ అయితే ₹1 కోటి 50 లక్షలు మాఫీ యాదవ కార్పొరేషన్ ఉంటే వితౌట్ ఇంట్రెస్ట్. దాన్ని డెవలప్ కావడానికి చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకుంటారు, అదేవిధంగా బిజినెస్లు పెట్టుకుంటారు. ఇవాళ మరి బ్రైట్ స్టూడెంట్స్, పేద పిల్లలు ఉంటే వాళ్ళు అమెరికా లాంటి దేశంలో ఎంఎస్ చదవాలంటే దాదాపు 40-50 లక్షలు ఖర్చు అవుతుంది.
ఆ 40-50 లక్షలు ఏ యాదవ కార్పొరేషన్ ఉంటే తీసుకొని మరి 50% బెనిఫిట్ ఉంది కాబట్టి మరి మిగతా 50% ఏంటంటే 20 లక్షలు వాళ్ళు జాబ్ చేసుకుంటూ అవి తీర్పుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 2018లో భయంకరమైన పోరాటం చేసి మరి ఉండవల్లి సెంటర్ నుంచి ఏపీ సెక్రటరియట్ను ముట్టడి చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడును మెప్పించి మరి యాదవ కార్పొరేషన్ తేవడం జరిగింది. వెంటనే మరి చంద్రబాబు నాయుడు మరి ప్రకాశం జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ అయినటువంటి మరి నూకసాని బాలాజీ గారిని మరి అప్పుడు చైర్మన్ చేసిండ్రు. మొన్ననే రీసెంట్లీ మరి తిరుపతిలోని నరసింహ యాదవ్ను కూడా యాదవ కార్పొరేషన్ చైర్మన్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఎలక్షన్ ముందు మరి కాంగ్రెస్ పార్టీ మరి నన్ను పిలిపించడం జరిగింది గాంధీ భవన్కు. కాంగ్రెస్ పార్టీ మ్యానుఫ్యాక్చర్ చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రస్తుత ఐటీ మంత్రి, అదేవిధంగా వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి గారు మరి గాంధీ ఎలక్షన్ను 1 month బిఫోర్ నన్ను పిలవడం జరిగింది. మరి యాదవుల సమస్యలు ఏంటిది, మీకేం కావాలంటే యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి చైర్మన్ డైరెక్టర్లు నియమించి 5,000 కోట్లు కేటాయించండి ప్రతి బడ్జెట్లో అని పెట్టడం మ్యానుఫ్యాక్చర్లో పెట్టడం జరిగింది వాళ్ళు. అదేవిధంగా రెండవది మాకు జనాభా ప్రాతిపదికన టికెట్లు ఇవ్వమని కూడా కోరడం జరిగింది. అదేవిధంగా మరి రెండో విడత గొర్రెల పంపిణీ మరి ఆగింది. దాదాపు 3,40,000 మంది మరి వాళ్ళు ఆల్రెడీ డిపాజిట్ చేసిండ్రు. ఆ డిపాజిట్ చేసిన వాళ్ళకు మరి గొర్రెల మరి డబ్బుల వాళ్ళకు ఇవ్వాలి అనేది కూడా ప్రపోజల్ పెట్టి మ్యానుఫ్యాక్చర్లో పెట్టించి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టారు కానీ ఇప్పుడు రియల్గా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కనీసం ఇస్తలేదన్న. అంటే వాస్తవంగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 4 నెలలనే యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామనేది మరి అసెంబ్లీ తీర్మానం మంత్రివర్గం ఆమోదించింది, అంతా అయిపోయింది. 1.5 year దాటినా కానీ ఇవాళ యాదవులకు నష్టం జరుగుతుంది. సంవత్సరం ఇవాళ యాదవ కార్పొరేషన్ దానికో చైర్మన్ లేడు, డైరెక్టర్ లేడు, దానికో మరి ఫండ్ కూడా లేదు. దీనివల్ల మరి నిరుపయోగం, యాదవులు చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా నేను కూడా మరి మీ యాదవ్ విజన్ మరి ఛానల్ ద్వారా నేను మరి గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా మీరు చెప్పినట్టుగానే యాదవ్ కార్పొరేషన్కు చైర్మన్ ఏర్పాటు చేసి మరి 5,000 కోట్లు ప్రతి బడ్జెట్లో కేటాయించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు దాటుతుంది. మేము అడిగేది 5 లక్షల కోట్లే. ఇవాళ లేకపోతే ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మేము రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మేము యూటర్న్ తీసుకుంటాం. ఖచ్చితంగా మేము మాకు నష్టం జరిగినప్పుడు, మా హక్కుకు నష్టం జరిగినప్పుడు ఖచ్చితంగా మేము యూటర్న్ తీసుకుంటాం. మేము ఓటనే ఆయుధంతో మీకు బుద్ధి చెప్తాం అనేది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఫైనల్గానా అంటే జనరల్గా ఓకే అంటే సామాజికంగా ఆర్థికంగా ఎదిగిన జాతి రాజకీయంగా కూడా లబ్ధి చెందుతుంది. సో ఆర్థికంగా యాదవ్ కార్పొరేషన్ కావాలనుకుంటున్నాము, సంతోషము. కానీ సామాజికంగా చూస్తే ఇప్పటికి కూడా యాదవ్ని కొన్ని ఊర్లలో వెలివేస్తున్నారు. మీరు కూడా దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ఎందుకు అంటే ఇంత వెనకబడి ఉండడానికి కారణం ఏంది, ఎందుకు వాళ్ళు అట్లా చేస్తున్నారు? ఏంటంటే ఇవాళ రాజకీయంగా మనం ఎదగకపోవడం ఏంటంటే పోతే ఏమవుతుందో ఉన్నది. మనకు అది జరిగినప్పుడు కూడా మనకు తెలంగాణలో 5 ఎమ్మెల్యేలు, 1 మంత్రి, వాస్తవంగా 1 ఎంపీ ఉన్నాడు. అది ఏంటంటే అక్కడ జరిగిన యాదవుల మీద సాంఘిక బహిష్కరణ జరిగింది. బాల్కొండ నియోజకవర్గం, నిజామాబాద్ జిల్లా బాల్కొండ వాడి అనే గ్రామంలో. అది మరి అక్కడ ఏంటంటే అగ్రకులస్తులదే బాగా నడుస్తుంది. మరి అక్కడ ఏం జరిగిందంటే ఒక ల్యాండ్ విషయంలో యాదవ కులాన్ని మరి సాంఘిక బహిష్కరణ, ఊరంతా సాంఘిక బహిష్కరణ చేసి వారికి ఉన్న 5 ఎకరాలను మరి శ్మశాన వాటికలో కలిపి వాళ్ళను చావ కొట్టడం జరిగింది. భయపడి వాళ్ళ చుట్టాల ఇంటికి భీమండికి పారిపోవడం జరిగింది. ఇది జరిగినాక 2 monthsకు నాకు అక్కడ నిజామాబాద్ జిల్లా బాల్కొండ వాసులు వచ్చి
మన అన్నకి ఇంత జరిగింది ఇన్సిడెంటు, పాపం వాళ్ళు భయపడతారు, చావు బతుకుల మధ్య ఉన్నారు, ఊర్లోకి వస్తే చంపుతా అంటారు కుటుంబాన్ని అంటే వెంటనే నేను వాళ్ళ భీమాండి నుంచి పిలిపించి మరి వాడి అనే గ్రామంలో మరి రచ్చబండ దగ్గర వాళ్ళ కుటుంబాన్ని పెట్టుకొని నేను నిరాహార దీక్ష చేస్తే మరి ఆడికి నిరాహార దీక్ష దగ్గరికి కలెక్టర్ వచ్చిండు, ఎండిఓ వచ్చిండు, ఆర్డీఓ వచ్చిండు, అదేవిధంగా ఎస్పీ వచ్చిండు, కమిషనర్ వచ్చిండు, అందరు రావడం జరిగింది. ఎందుకు జరుగుతుంది? ఎక్కడ మీరు ఇవాళ మనం ఎక్కడున్నాం? ఇవాళ డెమోక్రసీ అనేది ఈ రాష్ట్రంలో ఉందా? మరి ఎందుకు ఒక్క కుటుంబాన్ని వాళ్ళ 5 ఎకరాలను మరి శ్మశాన వాటికలో కలిపి వాళ్ళని చావ కొట్టి ఊళ్ళని రానియకుండా చేసి సాంఘిక బహిష్కరణ చేస్తా అంటే మీరేం చేస్తారని కలెక్టర్ను ఎస్పీ గారిని నిలదీయడం జరిగింది. వాళ్ళు తప్పు తెలుసుకొని వెంటనే మరి సర్ది చెప్పి 5 ఎకరాల భూమిని పంచనామా చేసి మళ్ళీ వాళ్ళకు అప్పచెప్పి అక్కడ మరి ఆ కుటుంబాన్ని ఆ ఊర్లో మరి భద్రతా పరంగా అన్ని విధాలుగా ఉంచి ఇప్పటికీ 5 ఇయర్స్ అయింది. వాళ్ళు ప్రశాంతంగా మంచి అంటే ఇట్లా దీనికి ఏంటంటే మన ఉన్న కొద్దిమంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు పట్టించుకోకపోవడం ఇప్పటికీ అదే. ఇప్పుడు వేరే క్యాస్ట్లో అయితే ఇట్లుంటుందా? ఉండదు. అదే మేకల రాములు యాదవ్ టీం లేకపోతే పరిస్థితి ఏమవు? చాలా ఘోరం. వాళ్ళు ఇప్పటికి కూడా మరి రాకపోరు, వాళ్ళ కుటుంబం ఆగమైపోవు. ఇవాళ అటువంటి భయంకరమైన చాలా దిక్కులో కూడా దాడులు జరుగుతున్నాయి. గొర్రెలు చేన్లలో పడ్డాయని ఒక లేడీని మరి ఇక్కడ సూర్యాపేట జిల్లా దగ్గర కాలు కూడా ఇరగొట్టడం జరిగింది. అక్కడ కూడా వెంటనే మరి ఆడికి వెళ్ళి మరి నిందితుడిని అరెస్ట్ చేసి మరి ఖచ్చితంగా వాడిని రిమాండ్కు పంపేదానిక వదిలిపెట్టలేదు. ఇట్లా చాలా జరుగుతున్నాయి. ఇవాళ ఒక జనగామ జిల్లా శ్రీపతిపల్లిలో చాలా దారుణం. అక్కడ మరి అక్కడ సర్పంచి ఒక రెడ్డి అమ్మాయి, ఆ అమ్మాయి ఏం చేసింది? గొర్రెలు ఊళ్ళకు రావద్దు, గలీజ్ అవుతుంది, గొర్రెలు ఊళ్ళకి వస్తే 50,000 దుర్మానా అని ఆమె మరి అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. చదువుకున్న పిల్లలు ఆ ఊర్లే ఇదేందని ఎదురు తిరిగితే ఆమె ఏం చేసిందంటే మన గ్రామ పంచాయతీ ఆఫీస్కు రప్పించి ఎస్సీలతో కొట్టియడం జరిగింది. ఎంత దుర్మార్గం! ఎక్కడున్నాం? వెంటనే నేను వేలాది మందితోటి శ్రీపతిపల్లిని ముట్టడి చేయడం జరిగింది. నన్ను అరెస్ట్ చేసి జనగామ తీసుకొచ్చి అక్కడ సారీ చెప్పి నోటీసులు వెనుక్కు ప్రత్యూషారెడ్డి అమ్మాయి సర్పంచ్ ఆమె నోటీసులు వెనుక్కు తీసుకొని యాదవులకు క్షమాపణ చెప్పినాకనే నేను వదిలిపెట్టడం జరిగింది. అటువంటి సంఘటనలు చాలా. ఇవాళ చాలామంది ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో కూడా రాములన్న నువ్వు లేకపోతే పరిస్థితి ఏంది, మేము రాజకీయంగా ఉన్నాం, కొన్ని సంఘటనలను మేము వెళ్ళలేము, నువ్వు వెళ్తున్నావు చాలా బాగుంది. అయినా కానీ ఎవరు హెల్ప్ చేయకున్నా కానీ నా టీం తోటి నేను వెళ్తున్నా, ఎన్నో పోరాటాలు చేసిన, ఎంతోమందిని కాపాడిన. నిజంగా ఈ కులంలో పుట్టినందుకు నేను ధన్యుణ్ణి. వాస్తవంగా ఇంత పేరు వచ్చింది, ఈ యాదవ జాతిలో పుట్టినందుకు నేను ధన్యుణ్ణి. అదేవిధంగా నాకు ఈ సహకారం అందిస్తున్న మరి శ్రీకృష్ణుడు నిజంగా ఆయనే మరి అన్నిటికి కూడా నేను చేసిన నేను పోరాటాలు కూడా ఏది కూడా వేస్ట్ పోలే. ప్రతి ఒక్కటి ఒక గొల్ల మండపం కావచ్చు, సన్నిధి ఆంధ్ర తెలంగాణలో మరి యాదవ కార్పొరేషన్స్ తెచ్చిన, అదేవిధంగా ఒక గొల్ల మండపం, ఒక టీటీడీ దేవస్థాన చైర్మన్, ఒక కొమరవెల్లి దేవస్థానం చైర్మన్, ఒక ఓదెల దేవస్థానం చైర్మన్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వకపోతే ఆడ కూడా మరి గాంధీ భవన్ దిగ్బంధం చేసి టికెట్లు తెచ్చినాం. అదేవిధంగా 2 సార్లు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులను ఇవ్వకపోతే కూడా మరి అక్కడ కూడా మరి స్టేట్ ఆఫీసును దిగ్బంధం చేసి టికెట్లు తెచ్చినాం. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా వందలాది ఉద్యమాలు చేసిన, ఆ వందలాది ఉద్యమాలకు మరి మన శ్రీకృష్ణ భగవానుడు ఆశీస్సులు ఉన్నాయి, యాదవులందరి ఆశీస్సులు కూడా నాకు ఉన్నాయి. ఈ విధంగా ఆ ముందు కూడా మరి యాదవ జాతికి సేవ చేయాలి,
నేను పేరు తెచ్చుకోవాలనే ఆ ఉద్దేశంతో నేను ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా. ఇంకా చివరికి ఏంటంటే ఇవాళ 2027-28 వరకు ఖచ్చితంగా తెలంగాణ ఆంధ్రాలో ఒక 15 మంది ఎమ్మెల్యేలను ఖచ్చితంగా ఒక 3 ఎంపీలను తయారు చేయాలి. అసెంబ్లీలో పార్లమెంట్లో మరి మన యాదవుల యొక్క సంఖ్య పెంచాలనేది. ఎందుకంటే చట్టాలు చేసే కాడ యాదవులు లేకపోతే కులానికి నష్టం జరుగుతుంది. 3, 4, 5 ఎమ్మెల్యేలు మా చట్టసభలో ఉంటే మనం ఏం చేయలేము. స్ట్రెంత్ అనేది ఒక 15-20 మంది ఎమ్మెల్యేలు ఉంటే మనం ఏం అనుకున్నది. ఎందుకంటే ఆ జాతి ఎమ్మెల్యేలు సైడ్ అయితే మరి ప్రభుత్వానికి ముప్పు. కాబట్టి మనకు అనుకున్న ఫలితాలు ఇవాళ ఇల్లిటరేషన్ ఉన్న వాళ్ళను లిటరేట్గా చేసుకోవచ్చు. మరి పేదవాళ్ళను కూడా యాదవులను మనం వాళ్ళను ఆర్థికంగా డెవలప్ చేసుకొని అన్ని విధాలుగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దానికి ఏకైక లక్ష్యం ఇవాళ చట్టసభల్లో చట్టాలు చేసే కాడ యాదవులు లేరు, గల్లీలో ఉంటే మనకు లాభం లేదు. అందుకనే వచ్చే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 15 మంది ఎమ్మెల్యేలను 3 ఎంపీలను, అదేవిధంగా ఆంధ్రాలో ఒక 20 మంది ఎమ్మెల్యేలను, అదేవిధంగా 4-5 ఎంపీలను తయారు చేసే బాధ్యతను నేను నెత్తిన వేసుకుంటున్నా. ఆ భగవంతుడి శ్రీకృష్ణ భగవాన్ని కృపతోటి మరి మా యొక్క గౌరవ అధ్యక్షుడు రఘువీరారెడ్డి యాదవ్ గారి ఆశీస్సులతో ఖచ్చితంగా మేము ముందుకు పోతున్నాం. ఇన్ని ఉద్యమాలు చేసినందుకే నాకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు 3 రాష్ట్రాలు సంయుక్తంగా నాకు యాదవ్ యుద్ధ నౌక అనే అవార్డు కూడా రావడం జరిగింది. నిజంగా అందరి యాదవులకు కూడా నేను ఈ సందర్భంగా మరి నాకు ఈ అవకాశం వచ్చింది. ఇవాళ ఉద్యమం చేసే అవకాశం ఆ భగవంతుడు మీరు కల్పించిండ్రు. మీ అందరు కూడా నేను పేరున యాదవ జాతికి బిడ్డలందరికీ కూడా నేను ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. మీరు కూడా ఇంకా ఎన్నో పోరాటాలు చేయాలని, మీ ఆరోగ్యం కూడా సహకరించాలని యాదవ్ విజన్ తరఫున కోరుకుంటాం. కాబట్టి చూస్తూనే ఉండండి, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని మీ ముందరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. కాబట్టి మా యాదవ్ విజన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.